अंगं हरेः पुलकभूषणमाश्रयन्ति भृङ्गाङ्गनेव मुकुलाभरणं तमालम् अङ्गीकृताखिलविभूतिरपाङ्गलीला माङ्गल्यदास्तु मम మంగళదేవతాయాః. ఇది కనకధార స్తోత్రంలోని మొదటి శ్లోకం. దీని అర్థం ఏంటంటే, అంగం హరేహే పులకభూషణం ఆశ్రయంతి. హరి యొక్క అంగములన్నీ కూడా పులకభూషణం ఆశ్రయంతి. ఆయన యొక్క శరీరం అంతా కూడా పులకించిందిట. ఒక వృక్షానికి ఎలాగైతే మొగ్గలు వస్తే అవి పైకి పొడుచుకుని వచ్చినట్టుగా వస్తాయో, అలాగా పులకాంకురాలు వచ్చాయట హరి యొక్క ప్రతి అంగం మీద కూడా. ఆయన శరీరం అంతా కూడా పులకాంకురాలు వచ్చాయట పైకి. ఎందుకని, ఎలాగా అంటే భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం. ఆడతుమ్మెదలు నల్లటి తమాల వృక్షంపై వాలితే అవి ఆ వృక్షానికి తొడిగిన మొగ్గల్లాగా ఎలా అయితే కనిపిస్తాయో, అలాగా విష్ణువు శరీరం మీద పులకాంకురాలన్నీ పైకి మొగ్గల్లాగా ఒళ్ళంతా పులకరించి పైకి మొగ్గల్లా వచ్చిందిట. ఇప్పుడు మంగళదేవత అయిన లక్ష్మీదేవి యొక్క ఓరచూపు ఆ నీలమేఘశ్యాముడైన భగవంతుడైన విష్ణుమూర్తి పైన ప్రసరించినప్పుడు ఆయన శరీరం మొత్తం పులకాంకురాలు వచ్చి మొగ్గల్లాగా అనిపించాడు. ఆయన శరీరం అంతా మొగ్గలు వృక్షం మీద ఉన్న మొగ్గల్లాగా. ఆడతుమ్మెదలు తమాల వృక్షము అంటే మనం బిర్యానీ ఆకు అంటాం కదా, ఆ చెట్టు మీద ఆడతుమ్మెదలు వాలితే అవి మొగ్గల్లా ఉంటాయని. అలాగా ఆ మొగ్గల్లాగా విష్ణుమూర్తి యొక్క శరీరం పైన పులకాంకురాలు వచ్చాయి. ఎప్పుడు అంటే లక్ష్మీదేవి తన ఓరచూపుతోటి ఆ విష్ణుమూర్తిని చూసినప్పుడు ఆయన శరీరం మీద అలాగ పులకాంకురాలు వచ్చాయట. అది ఈ శ్లోకం యొక్క అర్థం. అటువంటి మంగళదేవత నాకు ఎల్లప్పుడూ నాకు సన్మంగళాలని ఎల్లప్పుడూ కూడా అనుగ్రహిస్తూ ఉండుగాక అని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థం. మరొకసారి ఈ శ్లోకం యొక్క అర్థం మళ్ళీ చెప్పుకుందాం. నల్లటి తమాల వృక్షం మీద, అంటే బిర్యానీ ఆకు వృక్షం ఉంటుంది కదా చెట్టు, ఆ బిర్యానీ ఆకు చెట్టు మీద ఆడతుమ్మెదలు వాలితే ఎలా ఉంటుందో, మొగ్గల్లాగా ఎలా అనిపిస్తుందో, అలాగా మహాలక్ష్మీదేవి యొక్క ఓరచూపు విష్ణుమూర్తి మీద ప్రసరింప చేయగానే ఆ విష్ణుమూర్తి యొక్క ఒళ్ళంతా పులకాంకురాలు వచ్చి మొగ్గలు తొడిగినట్టుగా అనిపించింది. ఆ పులకాంకురాలన్నీ ఆయన శరీరం మీద మొగ్గల్లా అనిపించాయట. ఆ పులకాంకురాలు అలా అనిపించాయి. అటువంటి మహాలక్ష్మీదేవి నాకు సమస్త సన్మంగళాలని అనుగ్రహించుగాక అని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థం.